హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో మనకు 1673 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ఎప్పుడో రిలీజ్ అయింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి రేపటితో కంప్లీట్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ అందరూ అప్లై చేసుకునింటారు. కానీ అప్లై చేసుకుందాంలే అని అనుకున్న వాళ్ళు లాస్ట్ డేట్ గురించి రేపు ఉంటుంది, రేపే లాస్ట్ డేట్ అనే విషయం అందరికీ మరోసారి గుర్తు చేస్తూ ఈ వీడియో చేస్తున్నా. అయితే 1673 పోస్టులలో మనకి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే మనకు హైకోర్టులో ఉన్నాయి. అదేవిధంగా సబార్డినేట్ సర్వీసెస్ అంటే జ్యుడిషియరీ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టులలో కూడా మనకు వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా ఉన్నాయి. మనకు బీసీ, ఏబీసీ, బీబీసీ, ఎస్సీ, ఎస్టీ అట్లా డివైడ్ చేసి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అని కూడా మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న డిస్ట్రిక్ట్లలో పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనము డీటెయిల్స్ చూసినట్లయితే ఈ 1673 పోస్టులలో ముఖ్యంగా ఏ పోస్టులు ఉన్నాయి, మరి అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు ఎట్లా ఉంది, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనే విషయానికి వస్తే మనం ఇప్పుడు ముఖ్యంగా ఈ న్యూస్ ఇందులో మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది వాటికి మాత్రం స్టెనో ఉండాలి సర్టిఫికేట్ వాటికి. అదేవిధంగా ఈ టైపిస్ట్కి వచ్చేసి ఇంగ్లీషు ఎనీ టెక్నికల్ బోర్డ్ నుంచి హయ్యర్ ఉండాలి టైపిస్ట్ పోస్ట్కి. అదేవిధంగా కాపిస్ట్ పోస్ట్కి కూడా మనకు టైప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి 10th క్లాస్ ఉన్నా సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అనాలిసిస్ట్ పోస్టులకు వచ్చేసి హైకోర్టుకు మాత్రము స్పెషల్ క్వాలిఫికేషన్స్ అడిగాడు. డిస్ట్రిక్ట్ లెవెల్స్లో మాత్రం ఎనీ డిగ్రీ అడిగారు. ఈ డీటెయిల్స్ ఒకసారి ఈ న్యూస్ చూద్దాం మనము. తెలంగాణలో హైకోర్టు వివిధ కోర్టుల్లో 1673 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. మొత్తం పోస్టుల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. అంటే ఇప్పుడు సంబంధిత పనిలో అనుభవం అంటే ఇప్పుడు మనకు కంప్యూటర్ ఆపరేటర్కి ఇప్పుడు పీజీడీసీఏ సర్టిఫికేట్ కానీ, ఇప్పుడు కంప్యూటర్ అనుభవం ఉండడం కానీ, ఇప్పుడు టైపిస్ట్ కానీ మనకి ఇప్పుడు టైపిస్ట్ పోస్ట్కి వస్తే మనము టైపింగ్ స్పీడ్ కానీ ఇలాంటి నాలెడ్జ్ అనేది ఉండాలన్నట్టు ఆ మీనింగ్. ఎస్పెషల్గా మనకి ఇన్ని ఇయర్స్ క్వాలిఫికేషన్ ఉండాలని ఏం లేదు. ఈ కోర్టులలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్ చేసే వాళ్ళు కూడా వెయిటేజ్ అనేది 8% వెయిటేజ్ కూడా వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులు వయో పరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు 600 వచ్చేసి జనరల్ కేటగిరీస్కి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పీపుల్స్కి వచ్చేసి 400 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెక్నికల్ పోస్టులకు వచ్చేసి స్కిల్ టెస్టులు పెడతారు. నాన్ టెక్నికల్ పోస్టులకు వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేసి, అదేవిధంగా కొన్ని పోస్టులకు వచ్చేసి మనకు ఇంటర్వ్యూ కూడా ఉంది. ఆ విధంగా సెలక్షన్ చేస్తారు. ఎవరైనా అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ డిస్ట్రిక్ట్లలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ.